ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేసామండి. సర్వీస్ సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. లైక్ కాలేజ్, స్కూల్, హాస్పిటల్ అకౌంట్స్ ఎలా చేయాలి. సో తర్వాత బిల్ వైజ్ లైక్ అకౌంట్స్ పేయబుల్ ఆర్ రిసీవబుల్ సంబంధించిన కాన్సెప్ట్స్ గురించి క్లియర్ గా డిస్కషన్ చేసాం. తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా మనం టాలీ ప్రైమ్ 6.2లో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ కాల్డ్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏ విధంగా టాలీలో మనం చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇన్వెంటరీకి సంబంధించిన సబ్జెక్ట్ గురించి మనం టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే మీకు తెలిసినంత వరకు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్? ఎనీవన్ చెప్పండి అమ్మా, మీకు ఎంతవరకు తెలుసో అంతవరకు చెప్పండి. ఎనీవన్? చెప్పండి అమ్మా. No idea, sir. మిగతా వాళ్ళు ఎవరైనా జాబ్ చేస్తున్నారా ఈ బ్యాచ్ లో? ఎవరైనా జాబ్ చేస్తున్నారండి? అసలు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మెయింటైన్ చేసే కంపెనీస్ ఏముంటాయి? సో ఒక న్యూ బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు. ఓకే, సర్వీస్ అంటే ఏంటి? ప్రీవియస్ క్లాసెస్ విన్నారు కదా. సర్వీస్ కంపెనీస్ ఏంటి చెప్పండి. సర్వీస్ Hospitals, కంపెనీస్ ఏంటి? restaurant, సో హాస్పిటల్స్, restaurant, తర్వాత రెస్టారెంట్స్, తర్వాత hotels, స్కూల్స్, schools, కాలేజెస్, institutes, హోటల్స్. institutes, ఓకే, institutes, ఇవన్నీ sir. కూడా సర్వీస్ జరిగే ట్రాన్సాక్షన్స్ కంపెనీస్. ఓకే, ఇన్వెంటరీ. ఇన్వెంటరీ మెయింటైన్ చేసేటివి ఏంటి? ఇన్వెంటరీమా, ఇన్వెంటరీ కంపెనీస్ ఏంటిమా అంటే లైక్ ట్రేడింగ్ కంపెనీస్ అనుకోండి. ఏంటిమా ట్రేడింగ్ కంపెనీస్ అంటే? ఇప్పుడు మీరు యూజ్ చేసే మీ దగ్గర ఉండే వస్తువులన్నీ ఇన్వెంటరీనా కాదా? ఇప్పుడు మీ చేతిలో ఉండే మొబైల్, మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్, ఓకే, మీరు యూజ్ చేసే పెన్ను, ఓకే, మీరు యూజ్ చేసే బుక్స్, ఇవన్నీ ఏంటి? ఇన్వెంటరీ కదా. ఎక్కడ కొన్నారు వాటన్నిటిని? మార్కెట్లో కొనింటారు. అంటే ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి? లైక్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, సో మీ నేచర్ ఆఫ్ బిజినెస్, మీరు కొత్తగా న్యూ బిజినెస్ స్టార్ట్ చేశారండి. అది ఏదైనా బిజినెస్ కావచ్చు, మొబైల్ బిజినెస్ కావచ్చు, మొబైల్ షాప్ కావచ్చు, సో తర్వాత ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, ఫర్నిచర్ షాప్ కావచ్చు, సో తర్వాత కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, లేదంటే మెడిసిన్ షాప్స్ కావచ్చు, లేదంటే క్లాత్ షోరూమ్ కావచ్చు. ఇవన్నీ ఏంటి? ఐటమ్స్ కొనటం, అమ్మటం. ఐటమ్స్ కొనటం, అమ్మటం. సో ఐటమ్స్ అంటే ఏంటి? మీది మొబైల్ షాప్ అనుకోండి, మీరు ఏం చేస్తారు? హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి, హైదరాబాద్కో లేదంటే బెంగళూరుకో వెళ్ళి మీరు ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, టైప్స్ ఆఫ్ మొబైల్స్ కొంటారు. మొబైల్ నేమ్స్ ఏమేమి ఉన్నాయమ్మా? మొబైల్స్ నేమ్ చెప్పండి. మీది ఒకవేళ మొబైల్ షాప్ అనుకోండి మీ కంపెనీ, ఇన్వెంటరీలో మొబైల్ షాప్ మీ కంపెనీ అయితే ఏమేమి ఉన్నాయమ్మా? మొబైల్ నేమ్స్ చెప్పండి. మొబైల్ నేమ్ మోడల్స్ చెప్పండి. ఏమేమి మొబైల్స్ ఉన్నాయమ్మా? Samsung, Samsung, LG, వివో, Vivo, సామ్సంగ్, Realme,
సో తర్వాత రియల్మీ, రియల్మీ, రియల్మీ సార్. వన్ ప్లస్, సో వన్ Oppo. ప్లస్, యాపిల్, యాపిల్. అండ్ సో ఇవన్నీ ఏంటి Oppo. మొబైల్స్ మా. అంటే మీది మొబైల్ షాప్ అయితే మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఒక 5 రకాల బ్రాండ్స్ ని మీరు పర్చేజ్ చేస్తారు. సో ఈచ్ మొబైల్ మీరు ఒక 10,000కి పర్చేజ్ చేస్తారండి. మీరు హైదరాబాద్కో బెంగళూరుకు వెళ్ళి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని, ఓకే, సో ఫుడ్ ఎక్స్పెన్సెస్ అని, సో తర్వాత లార్జ్ ఎక్స్పెన్సెస్ అని, ఇవన్నీ జరిగి ఉంటాయి. మీరు 5 రకాల బ్రాండ్స్ మీరు పర్చేజ్ చేశారు. మీరు పోను రావడానికి అయ్యే ఖర్చులు జరిగి ఉంటాయి. ఓకే, సో మీరు ఒక్కొక్క మొబైల్ 10,000తో పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి మార్కెట్లో ఎంతకి సేల్ చేసుకుంటారు? కస్టమర్స్కి ఎంతకి సేల్ చేస్తారు? దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని, మార్జిన్ యాడ్ చేసుకొని 15,000 టు 15K టు 20,000కి మీరు సేల్ చేసుకుంటారు. అంటే మీరు పర్చేజ్ చేసినప్పుడు అయ్యే ఖర్చులన్నీ తీయంగా వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మీరు మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తారు. మీరు మార్కెట్లో నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి కొంటారు. ఒకే సప్లయర్ దగ్గర నుంచి కొనరండి, రకరకాల సప్లయర్స్ దగ్గర కొంటారు. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రైజెస్ వేరుగా ఉంటాయి. అందరి దగ్గర సేమ్ ఉండవు కదా. ఓకేనా? ఇప్పుడు రాజు మొబైల్ స్టోర్, అతని దగ్గర 8Kనే ఉండొచ్చు, 8,000 ఉండొచ్చు మొబైల్. సో తర్వాత కోమలి మొబైల్ షాప్, ఈమె దగ్గర 10,000 లేకుంటే 9,000 ఉండొచ్చు రేటు. ఒకే సప్లయర్ దగ్గర వెళ్ళి మన బిజినెస్ కొనదండి. మార్కెట్లో ఒక 3 లేదా 5 మంది సప్లయర్స్ దగ్గర వెళ్ళి వాళ్ళ ప్రైస్ రేట్లు కనుక్కొని వాళ్ళకి తగిన విధంగా మనం పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసి మనం మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తాం. సో తర్వాత మనము పర్చేజ్ అంటే ఇన్వర్స్ మా, పర్చేజ్ అంటే ఇన్వర్స్, సేల్స్ అంటే అవుట్వర్స్. సో మనము ఎన్ని ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం, మార్కెట్లో ఎన్ని ఐటమ్స్ సేల్ చేసాం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 50. ఇవి ఎలా చెక్ చేయాలి? పర్చేజ్ చేసాం, సేల్స్ చేస్తాం, అండ్ క్యాపిటల్ పెట్టాం, ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, పేమెంట్స్ జరుగుతాయి, రిసిప్ట్స్ జరుగుతాయి, అన్ని బాగున్నాయి. ఫైనల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ లైక్ ఎంఐఎస్ రిపోర్ట్స్ చూస్తాం, ఎంఐఎస్ రిపోర్ట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్, ఓకే, తర్వాత అకౌంట్ బుక్స్ అన్ని చెక్ చేస్తాం. అకౌంట్ బుక్స్ కూడా మనం చెక్ చేస్తాం. ఇప్పుడు మనం చేసేది వితౌట్ జిఎస్టి కాన్సెప్ట్ లేకుండా మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో మనం చూస్తాం. మనం జిఎస్టి కాన్సెప్ట్ వచ్చినప్పుడు జిఎస్టి కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు, మా మొబైల్ షాప్ కావచ్చు, ఫర్నిచర్ షాప్ కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, నీ బిజినెస్ ఏదైనా కావచ్చు. బట్ మినిమం వాట్ ఈస్ వాట్ అని తెలియాలి. ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తాం, ఐటమ్స్ ని సేల్ చేస్తాం. మన బిజినెస్ కోసం కాదు, పర్చేజ్ చేసి సేల్ చేయడానికి. ఓకే, అది మన బిజినెస్ ఇన్వెంటరీ. అదే సర్వీస్ అయిందనుకోండి, మన బిజినెస్ కోసం మనం ఉపయోగించుకుంటాం, కొని అమ్మడం కోసం కాదు. ఓకే, ఇక్కడ మాత్రం కొని అమ్ముతాం ప్రాఫిట్ కోసం. ఈ యొక్క ప్రాసెస్ హోల్ గా ఎలా ఎంటర్ చేయాలని తెలుసు. మీరు సర్వీస్ లో మీకు డెబిట్ క్రెడిట్ మాత్రం ఉంటుంది. సర్వీస్ లో మీరు చూసుకుంటే ఓన్లీ డెబిట్ ఆర్ క్రెడిట్ మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు ట్రేడింగ్ లో, ఇన్వెంటరీలో, సో లైక్ ఐటమ్, క్వాంటిటీ, రేట్, ఈ 3 యాడ్ అవుతాయి. ఐటమ్, క్వాంటిటీ, రేట్. సో పర్చేజ్ సేల్స్ లో ఫార్మాట్ మారిపోతుంది. పర్చేజ్ సేల్స్ లో మీకు ఈ ఫార్మాట్స్ వస్తాయి. ఐటమ్, క్వాంటిటీ, రేట్, ఈ ఫార్మాట్స్ వస్తాయి. పర్చేజ్ సేల్ లో మాత్రమే, రిమైనింగ్ అని యాజ్ ఇట్ ఈజ్. ఇన్వెంటరీ కదా, ఐటమ్స్ కొనటం అమ్మటం జరుగుతుంది కాబట్టి పర్చేజ్ సేల్స్ లో మాత్రం ఫార్మాట్ మారుతుంది. ఓకే,
స్టాక్ సమ్మరీ చెక్ చేస్తాం అనమాట. సో ఇన్వర్స్ అవుట్వర్స్ అంటే దీన్ని స్టాక్ సమ్మరీ అంటాం. స్టాక్ సమ్మరీ చెక్ చేస్తాం. మన దగ్గర ఎంత పర్చేజ్ చేసాం, ఎంత సేల్ చేసాం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కూడా మనం చెక్ చేస్తాం అనమాట. ఓకే, చూద్దాం ఈ ప్రాబ్లం ఎలా చేయాలి. టాలీలోకి వెళ్తున్నాను. క్రియేట్ న్యూ కంపెనీ. మన యొక్క ప్రాబ్లంలోకి ఓపెన్ చేద్దాం. చూడండి, అర్జున్ మొబైల్ స్టోర్ 15 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. 5 lakhs డిపాజిట్ చేశారు. సో బాలు మొబైల్ స్టోర్ నుంచి పర్చేజ్ చేశారు. మొబైల్స్, ఎయిర్ డబ్స్, పెన్ డ్రైవ్స్. సో వివో, నోకియా, ఓపో, బోట్, జేబిఎల్, నాయిస్, హెచ్పి, శాండీస్, శాంసంగ్ వీటన్నిటిని పర్చేజ్ చేసాం. మార్కెట్లో సేల్ చేసాం. ఫైనల్గా మన దగ్గర నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఈ ప్రాబ్లంలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్రాబ్లం నేను చెప్తాను, ఈ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం రెండు మీరు చేయాలి. ఓకే, అర్జున్ మొబైల్ స్టోర్. ఇంకా రియల్ టైంలో మీ అడ్రస్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలమ్మా. ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. ఓకే, నిన్నటి వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రం వేసి పెట్టారు. ఈ రోజు నుంచి ఏం చేయాలి? మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా వేసి పెట్టాలి. ఇంకా రిమైనింగ్ అన్ని నో నీడ్, అవసరం లేదు. ఈ రోజు నుంచి ఈ 3 ఆప్షన్స్ ఎస్లో ఉండాలి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకి 28 గ్రూప్స్ లెఫ్ట్ సైడ్ లో చూపిస్తుంది. లెడ్జెస్, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. సో తర్వాత ఓచర్ టైప్స్ 24, ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఎస్కేప్. సో ఇప్పుడు చూడండి, క్రియేట్లోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రం కనిపించేటివి. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయి? ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయి. స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్, గోడౌన్స్ ఇలా వచ్చాయి. ఇవి ఎందుకు వచ్చాయి సార్, ఎలా వచ్చాయి సార్ అంటే ఎస్కేప్ ఇచ్చేసి మీరు F11లో 2 ఆప్షన్స్ వేసి పెట్టారు. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టారు. కంట్రోల్ ఏ, సేవ్. క్రియేట్ చూడండి, ఇక్కడ లేవు. ఇప్పుడు అవి నో పెడితే ఇక్కడ వెళ్ళిపోయినాయి. అవి వేసి పెడితే మళ్ళీ వస్తాయి. కంపెనీ, ఎస్ ఎస్, కంట్రోల్ ఏ, సేవ్. మళ్ళీ వచ్చాయి చూడండి, చూసారా? ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయి. ఓకే, ఫస్ట్ లెడ్జర్స్లోకి వెళ్దాం. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి ఈ ప్రాబ్లంలో చూద్దాం. క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేజ్ ఫ్రమ్ బాలు మొబైల్ స్టోర్, సేల్స్, కోమలి మొబైల్ స్టోర్, వీటిని క్రియేట్ చేద్దాం. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ బాలు మొబైల్ స్టోర్. సో సండ్రీ క్రెడిటర్స్, రియల్ టైంలో వీళ్ళ అడ్రస్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ కమాల్ మొబైల్ స్టోర్, సండ్రీ డెప్టార్స్, వైజాగ్, కంట్రోల్ ఏ. సో తర్వాత టాలీ సాఫ్ట్వేర్, సోర్స్ ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, సండ్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. ఈ విధంగా మీరు కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ రెగ్యులర్ గా చేసేది కామన్. ఈ రోజు కొత్తగా ఏం యాడ్ అవుతాయి? ఎస్కేప్ ఇవ్వండి. సో గ్రూప్స్, కేటగిరీస్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ
మొబైల్స్ అనేది ఒక స్టాక్ గ్రూప్, ఎయిర్ డోవ్స్ అనేది ఒక స్టాక్ గ్రూప్, పెన్ డ్రైవ్స్ అనేది ఒక స్టాక్ గ్రూప్స్. వివో అనేది ఐటమ్, నోకియా అనేది ఐటమ్, ఓపో అనేది ఐటమ్, బోట్ అనేది ఐటమ్, జేబిఎల్ అనేది ఐటమ్, నాయిస్ అనేది ఐటమ్. ఇక్కడ క్వాంటిటీలో ఎన్ఓఎస్ నంబర్స్, ఇంకా బాక్సెస్ అని, బాటిల్స్ అని, పీసెస్ అని, తర్వాత నెంబర్ బ్యాగ్స్ అని, ఇలా చాలా ఉంటాయి అమ్మా. ఇక్కడ మాత్రం క్వాంటిటీలో మాత్రమే మనం నెంబర్స్ ఇచ్చాం. ఇంకా మీరు నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఇంకా మారుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు వీటిని మనం క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ నేను యూనిట్స్ లేకి వెళ్తున్నాను. స్టాక్ గ్రూప్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్టాక్ కేటగిరీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ స్టాక్ ఐటమ్స్ యూనిట్స్ మాత్రం మ్యాండేటరీగా ఉంటాయి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. యూనిట్ లేకి వెళ్తున్నా. ఎన్ఓఎస్ అంటే ఫుల్ ఫామ్ నెంబర్స్. ఇంకా కొన్ని ఎక్స్ట్రా చేస్తున్నాను. బిఎక్స్ అంటే బాక్సెస్, అక్కడ లేవు, నెక్స్ట్ దాంట్లో వస్తాయి, నేను దీంట్లో చూపిస్తున్నాను. సేవ్. పిసి పీసెస్, పీకే ప్యాక్స్, బీటీ బాటిల్స్, కేజీ కిలోగ్రామ్స్, బీజీ బ్యాగ్స్. ఓకే, సో ఇలా మా చాలా రకరకాలు ఉంటాయి మా. ఓకే, డన్. ఎస్కేప్ ఇవ్వండి. సో తర్వాత స్టాక్ గ్రూప్లోకి వెళ్ళండి. స్టాక్ గ్రూప్లో ఏమేమి ఉన్నాయి మనకి? మొబైల్స్, ఎయిర్ డబ్స్, పెన్ డ్రైవ్స్. మొబైల్స్, మిగతా ఏ అవసరం లేదు. ఎయిర్ డబ్స్, పెన్ డ్రైవ్స్, ఇలా మనం వెళ్ళాలి. ఎస్కేప్ ఇవ్వండి. కేటగిరీ లేవు, నెక్స్ట్ ప్రాబ్లంలో ఉంటాయి. స్టాక్ ఐటమ్ ఫార్మాట్ ఇలా ఉంటుందమ్మా. ఐటమ్ వితౌట్ జిఎస్టీ మా. జిఎస్టీ లేకుండా మనం ఐటమ్స్ ఎలా చేయాలనేది ఇక్కడ చూస్తున్నాం. సో వివో, నువ్వు ఏవైతే స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేసావో, ఏవైతే యూనిట్స్ చేసావో అవి వీడికి వస్తాయి. వచ్చాయా? ఎయిర్ డబ్స్, పెన్ డ్రైవ్స్, మొబైల్స్. మొబైల్స్ కదా మనకి గ్రూపు, మొబైల్స్. యూనిట్స్ ఏం తీసుకున్నాం? నెంబర్స్, అవే ఇక్కడ తీసుకున్నాం. సో వివో గ్రూప్ క్వాంటిటీ, సేవ్. నెక్స్ట్ నోకియా, మొబైల్స్, నెంబర్స్. నెక్స్ట్ ఓపో, మొబైల్స్, నెంబర్స్. నెక్స్ట్ బోట్, బోట్ అంటే ఎయిర్ డబ్స్, నెంబర్స్. నెక్స్ట్ జేబిఎల్, ఎయిర్ డబ్స్, నెంబర్స్. నెక్స్ట్ నాయిస్, ఎయిర్ డబ్స్, నెంబర్స్. నెక్స్ట్ హెచ్పి, పెన్ డ్రైవ్స్, నెంబర్స్. నెక్స్ట్ శాండిస్క్, పెన్ డ్రైవ్స్, నెంబర్స్. సో తర్వాత సామ్సంగ్, పెన్ డ్రైవ్స్, నెంబర్స్. సో ఈ విధంగా మనము ఐటమ్స్ 100 ఐటమ్స్ ఉన్నా మనం కంపల్సరీ క్రియేషన్ చేయాల్సింది. ఓకే, ఎస్కేప్. ఎస్కేప్. ఏమైనా మీరు మిస్టేక్ చేసినా వాటిని మార్చుకోవాలనుకుంటే ఆల్టర్లోకి వచ్చి మీరు కావాలంటే ఓపెన్ చేసుకొని మార్చుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్ చేసాం. ఇప్పుడు ఓచర్స్ లేకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక 17 రిసిప్ట్ లేకి వెళ్దాం. 17 క్యాపిటల్, అమౌంట్ ఎంత? 15 lakhs. సేవ్. నెక్స్ట్ కాంట్రా, డేట్ మార్చండి 27. క్యాష్ డిపాజిట్ 5 lakhs. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్, చూసారా ఫార్మాట్ మారిపోయింది. ఇంతకు ముందులా లేదు, డెబిట్ క్రెడిట్, టోటల్గా ఫార్మాట్ మారింది. 47 ఎంట్రీ ఇవ్వండి. పార్టీ నేమ్ ఎవరు? బాలు మొబైల్స్. రిసిప్ట్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. ఎంట్రీ చేయండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. పర్చేజ్ అకౌంట్.
చూసారా? నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేటు. ఓకే, మీరు చేసిన ఐటమ్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఫస్ట్ ఐటమ్ ఏముంది? వివో. ఎంటర్. క్వాంటిటీ 15,000. ఇక్కడ ఈచ్ వన్ 15,000. 50 కలిపి 50,000 అమ్మా? ఎట్లమ్మా ఇది? ఈచ్ వన్ 15 15,000 చెప్పండి. ఒక్కొక్కటి 15,000 లేదంటే 50 కలిపి 15,000? ప్లీజ్ రెస్పాండ్. చెప్పండి అమ్మా. 50 కలిపి ఏంటండి? 50 కలిపి 15,000 సార్. ఒక్కొక్కటి 50 50 కలిపినా? ఈచ్ వన్ ఈచ్ వన్ మనకి ఈచ్ వన్ 15,000. ఓకేనా? ఒక్కొక్కటి 15,000 మా, అన్ని కలిపి కాదు. 7,50,000. నెక్స్ట్ ఐటమ్ నోకియా. 20,000. నెక్స్ట్ ఓఫో 25,000. నెక్స్ట్ బోట్ 1,500. సో తర్వాత JBL 500. నెక్స్ట్ నాయిస్ 1,000. నెక్స్ట్ HP 500. నెక్స్ట్ శాండిస్క్ 600. నెక్స్ట్ సామ్సంగ్ 800. ఇలాగా టోటల్గా బాలు మొబైల్ స్టోర్ నుంచి 9 రకాల ఐటమ్స్ని డిఫరెంట్ క్వాంటిటీ రేట్తో పర్చేజ్ చేసాం. టోటల్గా 32,51,000 అయింది. 32,51,000. ఓకే, సేవ్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తున్నాం. 507 సేల్స్ లేక వెళ్ళండి. చూసారా ఫార్మాట్ మారింది. 50725. పర్సన్ ఎవరు ఇక్కడ? కమాల్ మొబైల్ స్టోర్. డిస్పాచ్ డీటెయిల్స్, సేల్స్. ఇప్పుడు నువ్వు ఏవైతే పర్చేజ్ చేసావో వాటినే సేల్ చేస్తున్నావు. వివో, నీ దగ్గర క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ వివో 50 ఉన్నాయి. ఎన్ని సేల్ చేస్తున్నావు? 30. సో ముందు ఒక రేటుకు పర్చేజ్ చేసిండవు 15,000కి, ఇక్కడ 5,000 యాడ్ చేసుకొని 20,000కి సేల్ చేస్తున్నావు కస్టమర్కి. సో నోకియా 25,000. నెక్స్ట్ శాండిస్క్ 41,000. నెక్స్ట్ బోట్ 32,000. నెక్స్ట్ JBL 20,000. నెక్స్ట్ నాయిస్. సో 25,200. ఈ విధంగా మనం 12,50,000కి కమాల్ మొబైల్ స్టోర్కి మనం ఐటమ్స్ని సేల్ చేసాం. Ctrl+P ప్రింట్ ప్రివ్యూ చూడాలంటే చూడవచ్చు. ఇన్వాయిస్, నార్మల్ ఇన్వాయిస్ మా, వితౌట్ జిఎస్టీ కాకుండా ఇన్వాయిస్ ఇది. ఇలా జనరల్ ఇన్వాయిస్, ఎందుకంటే మన కంపెనీ అడ్రస్ అవన్నీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. ఇస్తే కనుక అక్కడిని కనపడతాయి. సేవ్ చేయండి. Ctrl+A. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. టాలీ సాఫ్ట్వేర్ క్రెడిట్ బేసిస్ అంటే F7. డేట్ మార్చండి. డేట్ ఏం లేదు కదా, నార్మల్ ఇచ్చండి. టాలీ సాఫ్ట్వేర్ 22,000. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. సేవ్. నెక్స్ట్ 77 క్యాష్ పేడ్ టు క్రియేటర్. క్రియేటర్ అంటే ఎవరుమా? క్రియేటర్ అంటే బాలునా లేదంటే కమలా?
క్రెడిటార్ అంటే ఎవరు మా? ఎనీవన్? క్రెడిటార్ అని ఎవరిని అంటారు? బాలు మొబైల్ స్టోర్ 2 lakhs. సేవ్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కమాల్ మొబైల్ స్టోర్ 10/7 రిసిప్ట్. సో 12 lakhs మనం సేల్ చేసాం, వాళ్ళు 1 lakh ఇచ్చారు మనకి క్యాష్. సో ముందు మనం పర్చేజ్ చేసాం, బాలు నుంచి బాలుకు మనం అమౌంట్ పే చేసాం. రిసిప్ట్ వోచర్ చూడాలన్నా చూడొచ్చు. కంట్రోల్ పి ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. రిసిప్ట్ వోచర్ చూడండి, ఇలా ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్. సో 37 26,000 క్యాష్. కంట్రోల్ పి పేమెంట్ రిసిప్ట్ చూడాలంటే చూడొచ్చు, ఆల్ట్ జెడ్ జూమ్. ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తాం. సేవ్ చేయండి, కంట్రోల్ పి, ఎస్కేప్. మీరు చేసిందని చూడాలంటే డే బుక్. సో ఆల్ట్ F2. ఇప్పుడు మనం 7th మంత్ చూస్తున్నాం, 1/7/31/7. అంటే ఆ నెలలో పడిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనకు కనపడతాయి. ఏవైనా అమౌంట్లు మిస్ మ్యాచ్ చేసింటే మార్చుకోవచ్చు ఓపెన్ చేసి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 2,70,000. నెట్ ప్రాఫిట్ 2,70,000. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఈ రెండు ఆప్షన్స్ ఎస్ పెట్టాలి, రిమైనింగ్ అని నో పెట్టండి. ఓకే. సో ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. JBL 40 పర్చేజ్ చేసావు 50 రూపీస్తో, 20 సేల్ చేసావు 1,000తో. సో రిమైనింగ్ 20 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. 500 ప్రాఫిట్కి సేల్ చేసావు. తర్వాత నాయిస్ 50 పర్చేజ్ చేసావు, 25 సేల్ చేసావు, 25 క్లోజింగ్ బ్యాలెన్స్లో ఉన్నాయి. ఇక్కడ 1000కి పర్చేజ్ చేసావు, 1200కి సేల్ చేసావు. ఏవైతే స్టాక్ కంప్లీట్ అయిపోయింటావో అవి కనిపించవు, పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే కనపడతాయి. ఓపో 50 పర్చేజ్ చేసావు, 50 సేల్ చేయలేదు, అలాగే 50 ఉన్నాయి. టోటల్ ఇన్వర్స్ వాల్యూ 32,51,000. అదే అవుట్వర్డ్ వాల్యూ 12,50,000. క్లోజింగ్ బ్యాలెన్స్ 22,97,000. ఎస్కేప్. సో బ్యాలెన్స్ షీట్, అసెట్స్ లైబిలిటీస్ మనకు కనపడతాయి బ్యాలెన్స్ షీట్లో. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్ అండ్ ఇన్వెంటరీ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, రిసీవబుల్స్, పేయబుల్స్, పర్చేజ్ ట్రెండ్, సేల్స్ ట్రెండ్ అని కనపడతాయి. ఇంకా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్లోకి వెళ్తే ఆల్ట్ F1 ఎక్స్పాండ్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. ఎస్కేప్. సో తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. సో పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, MIS రిపోర్ట్స్ మా కాంట్రా 1 ఉంది, జర్నల్లో 1 ఉంది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 1 ఉంది, రిసిప్ట్లో 2 ఉన్నాయి, సేల్స్లో 1 ఉంది. లెడ్జర్స్లో 11, స్టాక్ గ్రూప్స్ 3, స్టాక్ ఐటమ్స్ 9, వోచర్ టైప్స్, యూనిట్స్, గ్రూప్స్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, మంత్లీ రిపోర్ట్. సో మంత్లీ రిపోర్ట్ మాది, మనకి కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది, గ్రీన్లో చూడండి. సో ఇన్వర్స్ వచ్చేసి పర్చేజ్, అవుట్వర్స్ అంటే సేల్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ 0. HP 60 పర్చేజ్ చేసావు, ఏం సేల్ చేయలేదు, 60 అలాగే ఉన్నాయి. JBL 40 పర్చేజ్ చేసావు, 20 సేల్ చేసావు, 20 ఉన్నాయి. నాయిస్ 50 పర్చేజ్ చేసావు, 25 ఉన్నాయి, 25 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. మంత్లీ రిపోర్ట్. ఎస్కేప్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ బోత్. పర్చేజ్, సేల్స్ రెండు పక్కపక్కనే చూపిస్తాయి. ఎంత ప్రాఫిట్తో నువ్వు సేల్ చేసావు అనేది కూడా చూసుకోవచ్చు. 1,500 పర్చేజ్ చేసావు, 2,000కి సేల్ చేసావు, 500 ప్రాఫిట్తో చేసావు. JBL
500తో పర్చేజ్ చేసావు, 1000కి సేల్ చేసావు. ఇలా వితౌట్ జిఎస్టి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో నేను మీతో క్లియర్గా డిస్కషన్ చేశాను. ఓకే, సో ఈ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా మెయింటైన్ చేయాలి వితౌట్ జిఎస్టి టాలీ ప్రైమ్ 6.2లో మనం టుడే క్లియర్గా డిస్కషన్ చేసాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇది మీరే చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఏమొచ్చింది? మెడిసిన్స్, స్టాక్ గ్రూప్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్ కేటగిరీస్, జనరల్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, సోప్స్, టూత్పేస్ట్, షాంపూస్, ఇవి కేటగిరీస్ అనమాట. ఇక్కడ ఐటమ్స్ నిమ్స్లైడ్, ఓవరాన్, అమెక్సిలన్, క్వాంటిటీ బిఎక్స్ అంటే బాక్సెస్, బీటీ అంటే బాటిల్స్, పీకే అంటే ప్యాకెట్స్, పీసీ అంటే పీసెస్. టోటల్గా మన బిజినెస్ సన్ రైడ్స్ నుంచి 20 ఐటమ్స్ని పర్చేజ్ చేసింది. ఈ 20 ఐటమ్స్ ఒకే పర్చేజ్లోనే ఎంటర్ చేయాలి. తర్వాత మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తారు. జస్ట్ ఇక కేటగిరీస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదే ప్రాబ్లంలో చూపిస్తున్నాను. ఫస్ట్ స్టాక్ గ్రూప్లో ఏమేమి ఉన్నాయి? మెడిసిన్స్. సో తర్వాత జనరల్ ఐటమ్స్. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళండి. కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్. యాంటీబయాటిక్స్, సిరప్స్, సోప్స్, టూత్పేస్ట్, షాంపూస్, వీటన్నిటి కేటగిరీస్ అంటాం. ఆల్రెడీ మనము యూనిట్స్ చేశాను దీంట్లోనే ముందుగానే, మీరు చేసుకోండి స్టాక్ ఐటమ్. సో ఫస్ట్ ఏముంది? నిమ్స్లైడ్. గ్రూప్ ఏం తీసుకోవాలి? మెడిసిన్. ఈ అండర్కి యూనిట్స్ మధ్యలో కేటగిరీ రావాలంటే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? F12 కాన్ఫిగర్లో ఇక్కడ యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ ఏ, సేవ్. మధ్యలో వచ్చిందా? ఓకే, నిమ్స్లైడ్ అనేది ఏ కేటగిరీలో ఉంది? పెయిన్ కిల్లర్స్లో ఉంది. పెయిన్ కిల్లర్స్ యూనిట్స్ ఎలా ఉన్నాయి? బాక్సెస్. యూనిట్స్ మీరు చేసుకోవాలమ్మా, నేను ముందే క్రియేట్ చేశాను కాబట్టి నాకు వచ్చాయి. మీరు కొత్త కంపెనీ చేసినప్పుడు యూనిట్స్ చేయాలి. ఫస్ట్ యూనిట్స్ చేసి తర్వాత స్టాక్ గ్రూప్స్, తర్వాత కేటగిరీస్, తర్వాత లాస్ట్లో ఐటమ్స్లోకి వెళ్ళాలి. ఇలా. నెక్స్ట్ ఓవరాల్. మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్. నెక్స్ట్ ఏముంది? అమోక్సి. మెడిసిన్స్ కేటగిరీ ఏంటి? యాంటీబయాటిక్స్. ఎలా పర్చేజ్ చేసావు? బాక్స్. ఇలా యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. నెక్స్ట్ సిప్రో. నెక్స్ట్ జింటస్. మెడిసిన్స్, సిరప్స్ ఎలా? బాటిల్స్, బీటీ బాటిల్స్ ఇలా తీసుకోవాలమ్మా. నెక్స్ట్ పియర్స్ కేటగిరీ జనరల్ ఐటమ్స్, కేటగిరీ సోప్స్. సో ఎలాగా? బాక్సెస్. నెక్స్ట్ సిబాకా. అలా మీరు అన్ని తీసుకోండి, నేను ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. కేటగిరీ టూత్ పేస్ట్, యూనిట్స్ ప్యాకెట్స్, పీకే. నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్, కేటగిరీ షాంపూస్, పీసీ. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని అన్ని క్రియేట్ చేసుకొని వోచర్స్లోకి వెళ్ళి పర్చేజ్లోకి వెళ్ళి ఇక్కడ 20 ఐటమ్స్ ఇక్కడ తీసుకొని సేవ్ చేయాలా. ఈ ఐటమ్స్ అన్ని ఒకే పర్సన్ కింద తీసుకోవాలి. తర్వాత సేల్ చేసుకుంటారు. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అన్ని పేమెంట్.
ఆన్ ద స్పాట్ ఎలా క్రియేషన్ చేయాలి అంటే ఆల్ టు సి. ఆల్ టు సి అంటే అర్థం ఏంటంటే ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు. ఆల్ట్ ప్లస్ సి అంటే అది ఐటమ్ అయినా, లెడ్జర్ అయినా, యూనిట్ అయినా ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు. చూడండి, ఆల్ టు సి డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతాం. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ, సేవ్ 20,000. మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ 25,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. మళ్ళీ డెబిట్ చేయండి. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఫుడ్ ఎక్స్పెన్సెస్, మళ్ళీ డెబిట్ చేయండి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్, పెయిడ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30,000. క్యాష్, కంట్రోల్ పి, ప్రివ్యూ, రిసిప్ట్ కూడా చూడొచ్చు మనం. పేమెంట్ వోచర్. ఈ విధంగా మీరు అన్ని చేయాలి. ఈ 2 ప్రాబ్లమ్స్ రేపటికి మీరు చేయాలి. ఇన్వెంటరీ వితౌట్ జిఎస్టి, జిఎస్టి లేకుండా ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. జిఎస్టి లేకుండా. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.